హాయ్! వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. అందరూ మాట్లాడుతున్నారు గదా! నేను మాట్లాడుతున్నా అనుకోకండి. ఈ ఏదో అలిక్య పికిల్స్ అని ఉంది గదా! దానికొక ఫన్నీగా జరిగింది. వెన్ దే ఆర్ వాళ్ళందరూ నథింగ్‌గా ఉన్నప్పుడు మాది రాజమండ్రి పక్కన, కడియం పక్కన మాధవరాయుడుపాలెం నర్సరీస్ అయి ఉంటాయి అక్కడ. సో, మా ల్యాండ్‌ని కొంచెం సంస్కరించి బాగా తయారు చేసి, ఒక నర్సరీ కింద తయారు చేసే ఉద్దేశంలో నేను అక్కడ హోటల్ మంజీరా సరోవర్ అని సెంట్రల్ స్టేషన్ ఎదురుగుండా సెంట్రల్ జైలు ఎదురుగుండా ఉంటది మంచి దట్స్ ద ఓన్లీ అవైలబుల్ స్టార్ హోటల్. సో, ఇంకోటేదో ఉంది. అక్కడ కూడా ఉండేవాడిని నేను యాక్చువల్‌గాను. బట్ ఇది కొద్దిగా సిటీకి వెరీ దూరంగా ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటదని చాలా పెద్ద ల్యాండ్‌లో ఉంటది. సో, ఐ యూజ్డ్ టు లైక్ దట్ హోటల్. సో, అక్కడ నేను నెలల తరబడి ఉంటాను. బికాజ్ మా ఊర్లో మా ఇల్లు ఇప్పేసి వి వాంటెడ్ టు డూ ఇట్ అగైన్ అనమాట. దాని గురించి ప్లస్ ఏమో పేరెంట్స్ కూడా లేకపోవడం వల్ల నేను రాజమండ్రిలోనే ఉంటాను యాక్చువల్‌గా. ఉండి అక్కడి నుంచే ఐల్ గో బై కార్ టు మై ఫీల్డ్స్. పొలాల్లో ఏమేమి చేయించాలో చేయించి నెలల తరబడి ఉంటాను. 2 నెలలు, ఒక్కోసారి 2 ½ మంత్ అలా ఉండిపోతాననమాట అక్కడే ఆ హోటల్‌లో. సో, అక్కడ సచ్ హోటల్స్‌లో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటది. నేను ఈ రాజమండ్రి నుంచి ఈ ఫ్లైట్‌లో వెళ్ళి అక్కడ దిగి వదురుపూడిలోనో వెళ్తున్న సందర్భంలో ఈ వాట్సాప్‌లో కొన్ని కొన్ని రీల్స్ అయి వస్తూ ఉండేయనమాట. అయి ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసింది తెలీదు గానీ, రమ్య గోపాల్ అనే ఒక అమ్మాయి తెల్లగా అంది బావుంటది. కొద్దిగా ఆ మూవ్‌మెంట్స్ అన్నీ కొంచెం సెక్సీగా చేస్తూ రీల్స్ పెట్టేది. అందంగా ఉన్న అమ్మాయి బావుంది. కాకపోతే చాలా అసహ్యంగా ఉండేది. ఫేస్ ఇలా ఈ 2 పళ్ళకి మధ్యన గ్యాప్ ఉంటది ఆ అమ్మాయికి. ఇప్పుడు మీరు చేసే అమ్మాయికి ఉండదు. దాని గురించే కథ చెప్తున్నాను చిన్న కథ. 'చిట్టి పీకిల్స్‌లో' ఒక చిట్టి కథ. చిట్టి చుట్టి కథ అనమాట. సో, చూస్తున్నాను చాలా బావుంది. ఈ అమ్మాయి తెల్లగా బావుంది. అందంగా ఉంది. ఎవరో తెలీదు నాకు అమ్మాయి. సో, కొ కొంతకాలం పోయిన తర్వాత అలాగ చూస్తూ తను రీల్స్ వచ్చినప్పుడల్లా ఈ 'చిరంజీవి' పాటలు, 'ఇళయరాజా' పాటలు అన్ని పాటలు కొంచెం ఆ అమ్మాయికి చేయడానికి ప్లేస్ కూడా సరిగ్గా లేక ఒక కార్నర్‌లో చేసిద్ది. అది అర్థమైపోతుంది మనకి. ఏదో ఫిల్మ్ మేకర్ గాని అందరికి అర్థమవుద్ది. అది ఆ ప్లేస్ కూడా సరిగ్గా లేనంతటి మిడిల్ క్లాస్ గర్ల్ అనమాట అమ్మాయి. అయినా చేస్తుంది తెల్లగా బావుందని చెప్పేసి అనుకునేవాడిని. ఫేస్ మట్టుకు నవ్వుతున్నప్పుడు డోర్ తెరిచినప్పుడు ఆ 2 పళ్ళకి ఎదర పళ్ళకి గ్యాప్ ఉండేది. నేను మళ్ళా వెళ్ళిపోయాను హైదరాబాద్. మళ్ళా వచ్చేసారి మళ్ళా మళ్ళా ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళా వచ్చే ముందు ఆ హోటల్ మేనేజ్మెంట్‌లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ వాళ్ళు బాగా ఫ్రెండ్ అయ్యారు. తర్వాత కుర్రోళ్ళు ఆళ్ళందరూ. సో, నేను అతనికి ఫోన్ చేసి అతనికి ఈ అమ్మాయి పేరు ఇలా ఇటువంటిది. యాక్చువల్‌గా ఈ అమ్మాయిది రాజమండ్రి అని విన్నాను. ఎందుకంటే ఒక వీడియో చూశాను. తను కూడా ఒక ఛానెల్ పెట్టుకొని ఒక మటన్ షాప్ ఎదురుగుండాను ఆ మటన్ షాప్‌ని ప్రమోట్ చేస్తుంది. ఓహో! నీకు ఒక వీడియో ఛానెల్ కూడా ఉందన్నమాట. యూట్యూబ్ ఛానెల్ ఉందనుకుని తెలుసుకొని నేను వచ్చే ముందు ఈళ్ళకి ఫోన్ చేశాను. ఈ అమ్మాయి రాజమండ్రి అట. ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ అమ్మాయి బావుంది యాక్చువల్‌గాను. కొంచెం ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తే సినిమాల్లోకి రావచ్చు అని నేను యాక్చువల్‌గా ఫ్రాంక్‌గా మాట్లాడతాను కాబట్టి అడిగాను. ఓకే సార్ అన్నారు. ఆళ్ళేం చేయలేపోయారు. వేస్ట్ ఫెలోస్. వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. ఆ ఏజ్‌లో టక్కన పట్టుకోవాలి. నేనక్కడికెళ్ళిన తర్వాత మళ్ళా ఆ అమ్మాయి రీల్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఒక రీల్ ఏటంటే రీల్ కాదు. ఒక చిన్న యూట్యూబ్‌లో తను పెట్టిందేంటంటే మెడ్రాస్ బేస్డ్ స్పెక్ట్స్ షాప్. గాగుల్స్ అన్నీ అమ్మే షాపు. రాజమండ్రి దానవాయిపేటలో ఎక్కడో ఉంది. సో, ఆ స్పెక్ట్స్ షాప్‌లో తను అది కొనుక్కున్నట్టుగా షూట్ చేసి ఇక్కడ కొనుక్కోండి మీరు అని చెప్పేసి ఒక ప్రమోషన్‌గా చేసింది. సరే అని చెప్పేసి నేను నా కార్ వచ్చింది ఆ డ్రైవర్‌కి చెప్పాను. ఈ షాప్ ఎక్కడ బానే ఉందంటే దానవాయిపేట ఎక్కడో చెప్పాడు. "నువ్వు ఎప్పుడన్నా అలా తీసుకెళ్ళినప్పుడు ఆ షాప్‌కి నన్ను తీసుకెళ్ళు" అన్నాను. "ఎప్పుడు ఇంకో 10 నిమిషాల్లో అలాగే వెళ్ళాలండి మీ ఊరు" అని చెప్పేసి తీసుకెళ్తే అక్కడ ఒక 10 నిమిషాలు ఆగి ఆ అబ్బాయి ఎవరో ఉంటే ఒక గాగుల్స్ కొందాంలే 8,000 పెట్టి సరదాగా బావుంది. చాలా బాగుంది షాప్ యాక్చువల్‌గా. నాకు కొంచెం సైట్ అది ఉంది కాబట్టి నా నేను చేసుకునే షేడ్స్‌లో పవర్ ఉండేటట్టుగా నువ్వు పెట్టాలి. అంటే అది మెడ్రాస్ ఎళ్లి వస్తాను. మీకు ఒక 1 వీక్‌లో హైదరాబాద్‌లోనే డెలివరీ చేస్తాం. మాకు హైదరాబాద్‌లో కూడా షాప్ ఉంది అని అన్నాడనమాట. అన్నప్పుడు అన్నాననమాట. నిన్న మీ షాప్‌లో నిన్నో మొన్నో ఒక అమ్మాయి వచ్చింది కదా! కొనుక్కుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? రీల్స్ అయి పెడతా ఉంటది. "ఆ! తెలుసు సార్" అన్నాడు. అంటే నేను మా షాప్ నేనే ఉన్నానప్పుడు అని అన్నాడు. సో, ఆ అమ్మాయి నంబర్ ఒకసారి ఇచ్చి, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి నేను పలానా డైరెక్టర్ మాట్లాడతాడు అని చెప్పు అని అన్నాననమాట. సో, వితౌట్ ఎనీ హ్యాంకీ ప్యాంకీ. తను వెంటనే ఓకే సార్ ఇది నంబర్ అండి. ఆ అమ్మాయి పేరు రమ్య అని చెప్పేసి నాకిచ్చాడు. నాకిచ్చి ఆ అమ్మాయితో మాట్లాడాడు. మాట్లాడి "నువ్వు పెట్టేయి నేను మళ్ళా కార్‌లో కూర్చొని మాట్లాడతాను" అని చెప్పేసి కార్‌లో కూర్చున్న తర్వాత ఆ అమ్మాయికి ఫోన్ చేశాను.
నేనే చేయమన్నాను ఆ అబ్బాయిని. నేను కూడా అక్కడికెళ్ళి స్పెట్స్ కొన్నాను" అని అన్నాననమాట. ఆ అమ్మాయి అనుకుంది తనకు గాని కొన్నాననుకుందో మరేంటో. నేను నిన్నే కొనేసుకున్నాను సార్" అంది. "నీకు కాదు నాకని" చెప్పాను. "నాకు నేను కొనుక్కున్నాను" అని అన్నాను యాక్చువల్‌గాను. ఇంకా రెడీ అవ్వలేదు. నేనెందుకు ఫోన్ చేశానంటే నీ రీల్స్ చూస్తున్నాను. నువ్వు యాక్చువల్‌గా బాగున్నావు. ఆ పళ్ళు వల్ల నీ ఫేస్ బాగోలేదు తప్పితే అంతా అంతా బాగున్నావు. అంచేత నువ్వు గాని మాకు ఫిల్మ్ స్కూల్ ఉంది. అక్కడ నేను ట్రైన్ అప్ చేసి మెథడ్ యాక్టింగ్ అని ఇవన్నీ నేర్పి ఐ వాంటెడ్ టు పుష్ యూ మంచి వెబ్ సీరీస్ కలిపి పెడదాం అనుకున్నాను అన్నాను యాక్చువల్‌గా. నా పళ్ళు మరి అలాగున్నాయి బాగోలేదు కదండీ అని అందనమాట. అదేముంది ఒక 50, 60,000 పెడితే బ్రహ్మాండమైన డెంటిస్ట్‌లు ఉన్నారిక్కడ హైదరాబాద్‌లోను. సో, వాళ్ళది ఫిలప్ చేయొచ్చది. దేర్ ఈస్ ఎ ప్రొసీజర్ అన్నాను. అని నువ్వు వీలైతే మంజీరా సరోవర్ హోటల్ సెంట్రల్ జైలు ఎదురుగుండా ఉంటది. మంచి హోటల్ అది. రేపు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌కి రా అమ్మా అన్నాను. జనరల్‌గా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇద్దరు అలౌడ్. ఆమె డబుల్ రూమ్ కూడా నేను ఒక్కడినే ఉంటాను. అలా కాకపోయినా కూడా రమ్మని అడిగాను. అడిగితే వస్తానండి అంది. అన్నాను నంబర్ నేను నోట్ చేసుకొని తను కూడా నోట్ చేసుకుందేమో మరి. షీ డిడ్ంట్ కమ్. నేను వదిలేసానన్నారు. భయపడిందేమో పిలవగానే ఎందుకొచ్చేస్తే ఐ ఓన్లీ కాల్డ్ ఫర్ ఎ బ్రేక్‌ఫాస్ట్. సో, సినిమా వాడు కదా అనుకుంది. మరి ఏమనుకుందో మొత్తానికి రాలేదు. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఈ గొడవ చూసి ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడుందనుకుంటే మా అమ్మాయి మహాండ్ బూతులు, ఆళ్ళ అక్క మహాండ్ బూతులు ఈ డ్రామా అంతా ఒక 1 వీక్‌గా చూసి నవ్వుకున్నాను యాక్చువల్‌గా. ఈ అమ్మాయి యొక్క హిస్టరీ ఎందుకు చెప్పాను? నువ్వు రా సినిమా ఫీల్డ్‌కి నేను పుష్ చేస్తానన్న నన్ను రెస్పెక్ట్ చేయలేదు. అంటే రాలేదు. బ్రేక్‌ఫాస్ట్ రాలేదు వదిలేసాను. నేను పెద్దగా ఐ డోంట్ ఫీల్ ఇఫ్ ఎనీ గర్ల్ డజంట్ టర్న్ అప్ ఎందుకనుకుంటావు? నేను వేరే ఉద్దేశంతోటి అనలేదు. డెఫినిట్‌గా బావుంది. నేను లైక్ చేశాను. ఆ ఒకటి గ్యాప్ ముగిస్తే బావుంటది అనుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ఆఫ్టర్ 15 డేస్ అది గ్యాప్ మూసేసుకొని మళ్ళా రీల్స్ పెట్టింది. చాలా అందంగా ఉంది. ఓహో! యూ ఆర్ టేకెన్ మై సజెషన్ అని అనుకున్నాను. అప్పటి వరకు మరి బుద్ధి లేదు దానికి. ఆ! చాలు ఎందుకంటే ఎప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ పిలిచి ఒక డైరెక్టర్ పిలిచాడో, వస్తానని ఎందుకు రాలేదో మర్చిపోయాను. రమ్మన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ సీతమ్మపేటలోనో ఏదో ఉంది అక్కడేదో సీతమ్మపేట ఏదో అంటారు. మా ఇల్లు అక్కడండి. మీరే రండి మా ఇంటికి అంది మళ్ళా ఫోన్‌లోనే. అయితే తర్వాత వస్తానులేమ్మా. బట్ నువ్వు బ్రేక్‌ఫాస్ట్‌కి రా ముందు. దాని తర్వాత నేనొస్తాను. వెళ్తే బావుంటదా అని బికాజ్ వాటెవర్ ఇట్ ఈస్ ఐయామ్ ఫ్రమ్ రాజమండ్రి కింద లెక్క. సో, ఎవడన్నా చూసినా బాగోదు. చేత అబ్బాయి అసలు ఎటువంటి క్యారెక్టరో తెలీదు. అని చెప్పి ఇయన్నీ మనసులో ఉండి నేను రావటం కంటే నువ్వే రావటం మంచిదమ్మా అని చెప్పేసి నేను ఐ ఆస్క్డ్ హర్ టు కమ్. నేను రాలేదు. వదిలేసాను. ఈ వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే చూడడం అమ్మటేమో ఇది పెద్ద డాకు మంగళ్ సింగ్ లాగా ఉందనుకున్నాననమాట. డాకు మహారాజు లాగా. డాకు లేడీ మహారాజ్ అనమాట అది. అది మాట్లాడిన మాటలు, ఆళ్ళ అక్కలో చెల్లి డ్రామా, ఇప్పుడు మళ్ళా హాస్పిటల్‌లో ఉండే డ్రామా ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా అలా యాక్చువల్లీ మరి ఒరిజినల్‌గా ఒక సిస్టర్ ఏమో మరి ముగ్గురు సిస్టర్‌లు అప్పుడు ఎందుకు చెప్తుంది నాకు చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్పడం అంటే ముగ్గురు సిస్టర్స్, పికిల్స్ తర్వాత యూట్యూబ్‌లో అదేదో వస్తది కదా! అంతమంది అన్ని సార్లు అయిన తర్వాత అదేదో యూట్యూబ్‌లో వచ్చినట్టు పెట్టింది అది చూసాను. ఇది నా దగ్గర రాని తర్వాత చూసినయన్నీని. సో, దినదిన ప్రవర్ధమానంగా అమ్మాయి యూట్యూబ్‌లో పాపులర్ అవుతుందని. ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షీ ఈజ్ వెరీ పాపులర్. పాపులారిటీని వాడుకుంటూ ఈ పచ్చడ్లు కేజీ 4000, 3000 ఏంటిది? తర్వాత ఒక కొనుక ఇదేంటి ఇంత రేట్ ఉందా అని అన్నవాడికి అది మాట్లాడే మాటలా? నువ్వు ఇదే చేయలేనోడు రేపొద్దుట నీది ఎవరితోటి పోతది. పంట బూతులు. ఆళ్ళ అక్క అదని. దానికి మళ్ళా సంజయ్ చెప్పుకుంటున్నారు. ఇది లేకపోతే ఆడెవడికో కాలి రికార్డ్ చేసి పెట్టేసాడు. పెట్టేసాడు మొత్తానికి అసలు పికిల్స్ అమ్మాయిలతోటి వీళ్ళు ఎందుకు ఇంటరాక్ట్ అవుతారు? పికిల్ ఎంత ఉంటది రామోజీరావు గారి పికిలు? రూ. 100 ఉంటది. రూ. 200 ఉంటది. చాలా పెద్దదైతది ప్రియా పికిల్స్. నాన్ వెజిటేరియన్ పికిల్స్ జనరల్‌గా గుంటూరు నుంచి, భీమవరం నుంచి అమ్ముతారు. రాజులు చేసినయి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. అవి ఎంత ఉంటది మహా ఉంటుంది కేజీ 600 ఉంటది, 700 ఉంటది. అంతే. సో, రాజమండ్రి నుంచి మా ఊరు నుంచి వేమగిరి నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు కింద పొలాల్లో ఒకటి పెట్టాడు ఒక ముస్లిం. నేను కూడా మొన్న కొనుక్కొని ప్లేట్‌లో పట్టుకొచ్చాను. అదే 400 కూడా లేదు. నేను నాన్ వెజిటేరియన్ మీద ఇష్టం ఉండదు. మ్యాంగో పికిల్స్ అవి పట్టుకొస్తా ఉంటాను. సో, వాటెవర్ ఇట్ ఈస్ 4000 ఎక్కడ నా 2500 ఎక్కడ రూ. 200 ఎక్కడ అక్కడ యాక్చువల్‌గాను. సో, వీళ్ళు ఎదవేషాలేసారు మొత్తానికి. వీళ్ళ అందచందాల్లో సౌందర్యాలు చూపించి చేస్తుంటే ఎవడో ఒకడు పెడతాడు. "నువ్వు ఎదవేషాలేస్తున్నావు. పికిల్ సరే నువ్వెంత వస్తావు నా దగ్గరికి నువ్వెంత నైట్‌కి" ఆ టైప్‌లో అడిగేశాడు. ఒకటేంటి చాలా బాధేస్తుంటేనే. ఆ అమ్మాయి హాస్పిటల్‌లో పెడితే దానికి కూడా ఆళ్ళ సిస్టర్ హాస్పిటల్‌లో పెట్టి
సెలైన్ పెట్టాడు, చిన్న డ్రామాటిక్ పిక్చర్ పెట్టారనమాట. పెడితే నన్ను క్షమించండి నేను ఎప్పుడో అన్నంటే ఆడెవడ కింద పెట్టాడు, నీ మొహం చూస్తున్న క్షమించమని అడిగేటట్టు లేదని. హ్మ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే దొంగ మొక్కలు అనమాట వీళ్ళ, బాగా తెలివితేటలు పెరిగిపోయినాయి. నేను ఈ 2 పళ్ళు మధ్యన పెట్టొచ్చు అనేది ఎప్పటి వరకు కూడా నీ ఎదవ మొఖానికి తెలీదు. నీకు తెలీదు కదా! అటువంటి డైరెక్టర్ పిలిచి ఇలా చెప్పాడంటే నేను ఇలా చెప్పిందల్లా చేసుకున్నానని కూడా చెప్పలేదు ఉదయ్. రిక్వెస్ట్ రాకపోవడం అనేది పెద్ద నేరం కాదు. ఎందుకంటే భయపడొచ్చు. వీళ్ళకి భయమేంటి? వీళ్ళు మగోళ్ళ మీద ఎక్కేసినట్టు కనపడుతుంటేనే వీళ్ళకి భయమేంటి వీళ్ళకి? రౌడీలీళ్ళు. అలాగేదో బిగినింగ్ బాగా అసలు కొనుక్కున్నవాడు అంత ఎర్రి పుష్పాలేంటంటే ఎలాగంటే, నువ్వు ఎలా కొంటావు 2500 3000 కేజీ ఆ అబ్బాయి డాన్స్ చేసిందనా? అది దే ఆర్ యూజింగ్ యాజ్ అన్ అడ్వర్టైజింగ్. ఓకే. అలా చాలా చాలా అడ్వర్టైజ్మెంట్లు సినిమా హాల్‌లో కూడా చూస్తా ఉంటాం. సంబంధం లేని యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే. అది నేను తప్పు పట్టట్లేదు. బెట్టింగ్ యాప్స్ ఎట్లాగైతే తప్పు పట్టలేదు. మళ్ళా సీన్‌లోకి ఆడు పెద్ద అథారిటీ ఆన్ ఎవరో ఆడి మీద ఉన్న గౌరవం కూడా పోయింది. ఆ చెల్లి, ఈ చెల్లి, 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 చెల్లి అంటాడు అతను. ఆ! క్షమించేయండి. నువ్వు క్షమించేయమంటే క్షమించేస్తారా జనాలు? నువ్వేదో ప్రపంచ యాత్రలో తిరిగేసి శ్రీకాకుళం భాష మాట్లాడినంత మాత్రాన నువ్వు చెప్పేస్తే క్షమించేస్తారా? మొత్తానికి ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్ అంతా మూసేసి దెబ్బ అయిపోయామన్నట్టుగా అంటున్నారు కానీ మళ్ళా మొదలుపెడతారు. మొదలుపెట్టినా కూడా 200, 300, 400 కొంటారు గానీ, నువ్వు ఒక డాన్స్ చేసి, ఆ డాన్స్ పట్టుకుని ఇదే కొనలేనోడు రేపొద్దున నీ పెళ్ళాన్ని ఏం చూసుకోవాలో నీకు తెలుసా చూసుకోనోడు? నీ పచ్చడి తినేస్తే చూసుకుంటాడా? నీ దగ్గర 3000 కొనేస్తేనే. షట్ అప్. ఇటువంటి ఎదవేషాలు ఎయకండి. అసలు రాజమండ్రి పరువు తీసేశారు యాక్చువల్‌గాను. నేను ఎందుకు చెప్పాను, నేను చాలా మర్యాదగా బావుంది గదా! అని చెప్పేసి నేను చెప్తే, అది ఏయించేసుకుని, అలా ఏయించేసుకున్న విషయం కూడా చెప్పట్లేదు. మోస్ట్ గ్రాటిట్యూడ్‌లెస్ గర్ల్ అది. ఆ రమ్య అన్నది. ఓకే. ఆ అమ్మాయికి ఏం చెప్తానంటే, పచ్చళ్ళు పిసికేటప్పుడు ఎంత సో, అంత మోస్ట్ గ్రాటిట్యూడ్‌లెస్ గర్ల్ ఎందుకన్నానంటే, కనీసం నేను ఇలా చేయించుకున్నాను, యూ గివెన్ ఎ సజెషన్ అనే ఆ రెస్పెక్ట్ కూడా లేదు దానికి. అయినా కూడా ఎందుకు చెప్తానంటే, మీరు నిజంగా మళ్ళా ఫుల్‌గా బిజినెస్ మూసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు చేసే డ్రామాలు పక్కన పెట్టి, అది ఎవరితో క్షమించమని అడుగుతుంది. ఆ దాని మొఖంలో కూడా అది పెద్ద ఇదిలో కనపడలేదు. సిన్సియారిటీ కనపడలేదు. కింద రాస్తున్నాడు ఎవడో, నీ మొఖంలో అది లేదని. మీరు రిపెంట్ అవుతున్నట్టు, రిగ్రెట్ అవుతున్నట్టు ఏమి లేదు అంటున్నాడు యాక్చువల్‌గాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మళ్ళా బిజినెస్ చేసుకుని మళ్ళా మీ వెబ్‌సైట్‌లో చేయాలంటే ఒక రేట్ ఉంది. ఆ రేట్ ప్రకారం దాని మీద ఒక 50% ఎక్కువేసుకోండి కానీ, అంతే. అది మీ ఇష్టం అది. అలా ఏడుస్తారు మీ ఇష్టం. కానీ కస్టమర్‌తో బిహేవ్ చేయడం అనేది యూ మస్ట్ లెర్న్. ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వాడికెవడో జెన్యూన్‌గా అడిగాడు. జెన్యూన్‌గా ఏంటంటే ఇంత రేట్ ఎక్కువ అనగానే అనేస్తావు వాడి పెళ్ళాన్ని ఆడిని. పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోతదా? నువ్వు వెళ్ళిపోని. సో, వై ఐ యామ్ టెల్లింగ్ యూ ఇంత హార్ష్‌గా ఎందుకు చెప్తానంటే, అటువంటియన్నీ మూసుకొని మీరు కరెక్ట్‌గా చేయండి. అందచందాలను చూపిస్తూ అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోండి. అలా అందరూ చేస్తారు కాబట్టి. ప్రతి యాక్ట్రెస్ ఈ బెట్టింగ్ యాప్‌లు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సజెషన్‌ని బట్టి ఆళ్ళు కొంటా ఉంటారు. ఎవడు కొనమన్నాడు? వ్యాపారంలో ఇయన్నీ సహజం ప్రజాస్వామ్యంలో. అదేవిధంగా మీరు చేసుకోండి కానీ, ఇలాగ అసభ్యకరంగానే బండ బూతులు మాట్లాడుతుంది అది ఎవరితో గాని. ఆడియోలో క్షమించండి, తప్పయిపోయింది అంటే వదిలేస్తారా? నేనేమన్నా చేసి నేను క్షమించమని అడిగితే? నిన్ను బండ బూతులు తిట్టి ఆళ్ళు తిట్టాడు ఎవడో ఒకడు. ఒకడు ఆల్రెడీ చెప్పాడు. పచ్చళ్ళు సరే నీవెంత నీ రేట్ ఎంత అని. అన్నాడా? సరిపోయిందా? అంచేత అది కాదు అసలు వాళ్ళ క్యారెక్టర్‌లే కరెక్ట్ కాదు అని నాకనిపిస్తుంది. బికాజ్ యూ కెనాట్ టాక్ లైక్ దిస్. ఎవరికుంటావు కస్టమర్ గాడ్స్ అని చెప్తుంటే, నువ్వు కస్టమర్స్‌ని ఎలా మాట్లాడావు? నీ ప్రోడక్ట్ 4000కి రూ. 200 కూడా ఉండదది. దాన్ని 4000 కొనేయాలా? స్టూపిడ్స్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మరి దానికి మళ్ళా వాడు అన్వేష్ అన్నా వాడు పెద్ద సపోర్టు. ఈడు పెద్ద గాడ్ ఫాదర్ లాగా. వాడు శ్రీకాకుళం భాషలో మాట్లాడి వాట్స్ ఆల్ దిస్? ఆ చెల్లి, ఈ చెల్లి, ఈ చెల్లి అంటాడు మళ్ళా. అంచేత వాడు చేసినా కూడా తప్పే. వాడు పెద్ద ప్రపంచాన్ని గెలిచేయలేదు కదా! తిరిగాడు, చూపించాడు, నచ్చింది. నేను నచ్చింది ఒకసారి అక్కడికి కాంటాక్ట్ చేసి అప్రిషియేట్ చేశాను. అంతే అంతవరకే అంతేగాని మొత్తం ఇయన్నీ కూడా సంస్కరించే అంతటి గొప్పవాడేం కాదాడు. అంచేత మీరు ఒక లెవెల్‌కి పెట్టుకుని సంస్కారయుతంగా బిజినెస్ చేసుకోండి. మీ అందచందాలను చూపించి. ఇట్స్ మై సజెషన్ వన్స్ అగైన్. ఆ పెళ్ళు కట్టించుకోమన్న తర్వాత సెకండ్ సజెషన్ నీకిది. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers.
Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.